గౌరవనీయులు ఈరోజు వీళ్లపాలెంలో నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం భట్టి గారు, వేదికపై ఉన్న స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, హరీష్ గారు, అలాగే మా కలెక్టర్ ఇలా గారు, అమిత్ గారు, ఇంకా వేదికపై ఉన్న డైరెక్టర్స్ అందరికీ ఈరోజు మీరు మీ ఫోర్ ఫాదర్స్కి వెళ్ళి వచ్చిన ల్యాండ్స్ కూడా ఒక ప్లాంట్ కోసం ఒక మంచి కార్యక్రమం ఇచ్చి త్యాగం చేసి చెప్పిన మాట ప్రకారం మీ అందరికీ దాదాపు 500 మందికి జాబులు ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు ఆర్డర్స్ తీసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీంట్లో జాబు రావడం ఒక ఎత్తు అయితే జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్లో మీకున్న ఇంకా దాన్ని ఎంత కష్టపడి మీరు పేరు తెచ్చుకొని మీ సంస్థకు పేరు తీసుకురావాలి, వైటీపీఎస్ పేరు తీసుకురావాలి. మీ త్యాగాలు, మీ ల్యాండ్స్ పోయినా సరే మీకు ఉద్యోగం ఇచ్చినామంటే ఉట్టిగానే ఇవ్వలేదు, కానీ జాబ్ వచ్చిందా అని చెప్పి 10 to 5 జాబ్కే పరిమితం కాకుండా ఈరోజు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ప్లాంట్ పొల్యూషన్ ఫ్రీగా ఎప్పటికప్పుడు మీరు జాబ్ వచ్చిందంటే మీరు నేర్చుకోవడం, చదువుకోవడం బంద్ చేయొద్దు. మీకు ఇంకా కూడా దాని మీద డెప్త్గా చదువుతుంటూ ఈ ప్లాంట్లో చుట్టుపక్కల మిర్యాడలో కూడా దామరచెర్ల, నేరేడుచెర్ల కానీ, తండాలు కానీ పొల్యూషన్ పెరగకుండా టెక్నాలజీ ఏదైనా సరే మనం రాను పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పైకి రావాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా 4000 మెగావాట్లలో ఈరోజు దేశంలో నిర్మిస్తున్న 29,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో పెద్దది ప్లాంట్ మన ప్లాంటే. దీంతో అప్పుడు మనం చెప్పిన మాట ప్రకారం ఈ 20 monthsలోనే మా డిప్యూటీ సీఎం గారు దాదాపు 7-8 times మేము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా కలెక్టర్ గారు, మేమందరం ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ చాలా వరకు క్లియరెన్స్ లేకుండే, వర్క్ స్లోగా ఉండే. కానీ ఇప్పటికే 2 యూనిట్లు ప్రారంభించి జనవరిలోపు మొత్తం యూనిట్లు కూడా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా 20 నెలల్లోనే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఫాలోఅప్ చేస్తుంది. ఇంకా లేకపోతే ఇంకా 3 సంవత్సరాలు పడుతుండే. చెప్పిన టైం లేట్ అవుతూ ఉంటే కాస్ట్ పెరుగుతుండే. ఒరిజినల్ కాస్ట్ 29,000 రూపాయలు, 29,000 కోట్లు అయితే ఇలా దాదాపు 40,000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మా డిప్యూటీ సీఎం గారు మేము క్యాబినెట్లో మాట్లాడినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇది పూర్తి చేయాలి, డిలే అవుతూ ఉంటే కాస్ట్ పెరుగుతుంటుంది. కాబట్టి మా డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టర్గా, ఫైనాన్స్ రాకముందు పవర్ పోకుండా, ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే పవర్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఏ స్టేట్ అయినా సరే అది డెవలప్ కావాలన్నా, ప్రజలకు మంచి సేవలు అందియాలన్నా ఉద్యోగుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్లో ఖాళీలన్నీ భర్తీ చేసుకుంటూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది. కొందరు మాట్లాడతారు ప్రతిపక్షాలు, మేమంతా రెడీ చేసినాం, మీరు వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు అంటే, ఆర్డర్లు ఇస్తున్నప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండి ఆపినామా ఇవ్వద్దని? కోర్టులో ఎన్నో సమస్యలు ఉంటే మీరు అడ్వకేట్ కూడా పెట్టకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం కూర్చొని కోర్టులో ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ 60,000 ఉద్యోగాలు ఫిలప్ చేసి అందరూ కూడా ఇవాళ జాబ్ చేస్తున్నారు. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మా డిప్యూటీ సీఎం గారు, మేము, మా మంత్రులు, ఎమ్మెల్యేలం, మా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందరికీ కూడా దీనికి కష్టపడ్డ, ప్రాజెక్టు కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మరొకసారి స్టేట్ గవర్నమెంట్ తరఫున, జిల్లా మినిస్టర్గా నా తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అందరికీ
ఈ కట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా త్వరగా ఆ ఏరియాలను ఇంకా బయట దానికంటే ఎక్కువ వైటీపీఎస్ ఉన్నది కాబట్టి పెద్ద స్కూల్ కట్టే విధంగా ఫండ్స్ ఎక్స్ట్రా శాంక్షన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాకు సంబంధించి